ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా మరొక వాక్యాన్ని విందాము. ఇశ్రాయేలు యోర్దాను దాటిన తర్వాత ప్రభు వారికి కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. అది ద్వితీయోపదేశ కాండంలో 27వ అధ్యాయంలో అవి మన కొరకు వ్రాయబడి ఉన్నాయి. అందులో 15 నుంచి 26 వచనాలను చూసినట్టయితే అక్కడ అనేకమైన ఆజ్ఞలు ఇవ్వబడి ఉన్నాయి. మరి అవి పాటించకపోతే ఏ శాపాలు వారి మీదకి వస్తాయో కూడా అవి రాయబడి ఉన్నాయి. చాలా మటుకు మనము పాత నిబంధనను చదవము. పాత నిబంధనలో ఎన్నో జీవానికి మూలమైన వాక్యాలు రాయబడి ఉన్నాయి. అవి మనము చదవకూడదని సాతాను మనల్ని ఎప్పుడు సామెతల గ్రంథం లేకపోతే కీర్తన గ్రంథం ఏదైతే అధ్యాయాలు చిన్నగా ఉంటాయో వాటిని మనకిష్టమైన వాటిని చదువుతూ మనము ఆ బైబిల్లోని అనేకమైన ముత్యాలను, అపరంజి ఇంకా బంగారము వంటి ముఖ్యమైన వాక్యాలను మనం చదవకుండా సాతాను ఎంతో తెలివిగా మనల్ని దారి తప్పిస్తుంటాడు. అయితే అక్కడ ఇశ్రాయేలుని 12 గోత్రాలలో కొన్ని గోత్రాలను గిరజీమని కొండ మీద మరియు కొన్ని గోత్రాలను ఏవాలను కొండ మీద నిలబెట్టి ఈ వాక్యాలను ఈ శాపాలను చదవాలని ప్రభువు మోషేకు ఆజ్ఞాపించాడు. అయితే 28వ అధ్యాయంలో 1 నుంచి 14 వరకు చూస్తే అందులో మనకు దీవెనలు రాయబడి ఉన్నాయి. అవి 14 వచనాలలో మనకు కనపడతాయి. అయితే 28వ అధ్యాయంలోనే 16 నుంచి 68 వరకు శాపాలు రాయబడి ఉన్నాయి. ఇవి 52 వచనాలలో రాయబడి ఉన్నాయి. అంటే చూడండి, దీవెనలు 14 వచనాల్లో ఉంటాయి, శాపాలు మనకు 52 వర్సెస్లో మనకు అవి రాయబడి ఉండడం మనము గమనిస్తాము. మనకు ఈరోజు ఉన్న టాపిక్ ఏంటంటే, చాలామంది ఈ కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో బాధపడని మనుషులే లేరు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఎవరో ఒకరు ఏదో ఒక అనారోగ్యంతో ఉండడం జరుగుతుంది. అయితే చాలా మటుకు ఈ అనారోగ్యాలు ఎలా ఉన్నాయంటే రిపీటెడ్గా రావడం, లేకపోతే మందులు పని చేయకపోవడం, అలాంటి భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటున్నాము. ఒక డాక్టర్ నుంచి ఇంకొక డాక్టర్కి, ఒక ఆపరేషన్ నుంచి ఇంకొక ఆపరేషన్కి, ఒక మెడిసిన్ నుంచి ఇంకొక ఆపరేషన్కి, అలోపతి అని, హోమియోపతి అని, ఆయుర్వేదం అని ఎన్ని రకాలుగా వాడినా కూడా మనకు నెమ్మది లేకుండా ఉండడము, ఆ అనారోగ్యము హీల్ కాకుండా ఉండడము, సడన్గా సిక్ అవ్వడము, అవి కంటిన్యూ కావడము, ఇవన్నీ చూస్తుంటే మనకు పరిష్కారం ఉందా లేదా అనిపిస్తుంది. కానీ బైబిల్లో ప్రతి సమస్యకు పరిష్కారం ఉందండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. అయితే బైబిల్లో ఉన్న ఈ వచనాలను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రభువు ఈ అనారోగ్యాలకు కారణం తానే అంటున్నాడు. ఈ అనారోగ్యాలకు కారణము తానే అంటున్నాడు. చూడండి, మనకు మందులు పనిచేస్తున్నాయి అంటే ఈ అనారోగ్యం ప్రభువు నుంచి వచ్చింది కాదు. ఈ అనారోగ్యం ఒకవేళ మందులకు పని చేయడం లేదు అని అంటే మాత్రము అది తప్పకుండా ప్రభువు నుంచే వచ్చింది. ప్రభువు నుంచి ఎందుకు మనకు అనారోగ్యాలు వస్తాయి అంటే, మందులు వాడొద్దు అని నేను చెప్పడం లేదు. ఫస్ట్ మందులు వాడుతూనే ఫస్ట్ ప్రభుతో సమాధాన పడాలని తెలియజేస్తున్నాడు దేవుడు. నాతో సమాధాన పడు, తప్పెక్కడుందో అది తెలుసుకో, అప్పుడు నీ అనారోగ్యాన్ని నేను విడిపిస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. నీవు కూడా మందులతో వేసారిపోయావా? మెడికల్ షాప్లో ఉన్న మందులన్నీ వాడావా? ఊర్లో ఉన్న డాక్టర్లందరినీ కన్సల్ట్ చేసావా? వేరే ఊర్లలో కూడా వెళ్ళావా? అక్కడ డాక్టర్లను కూడా కన్సల్ట్ చేసావా? రిపీటెడ్ సిక్నెస్ ఉందా? ఒకసారి ప్రభుతో చెక్ చేసుకో. దేవుని వాక్యం అనే అర్థంలో ప్రభువు మనతో మాట్లాడుతుండగా అనారోగ్యాలను గురించి, వాటి పరిష్కారాల గురించి మనము తెలుసుకుందాము. ఎందుకంటే ప్రతి అనారోగ్యము ప్రభువు నుంచే వస్తుంది. ఆయన అలౌ చేస్తేనే వస్తుంది. ఆయన కొన్నిటిని మందులతో స్వస్థపరుస్తాడు, కొన్నిటిని మాత్రము ఆయన సన్నిధిలో ఎక్కడైతే మనం తప్పిపోతున్నామో అది తెలుసుకోవడానికి ప్రభు మనల్ని సరిచేస్తుంటాడు. చూడండి, దావీదు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని ఉంది. నీ దుడ్డుకర్ర అంటే దండము అంటే కట్టె. ఆ షెపర్డ్ ఏం చేస్తాడంటే, గొర్రెల కాపరి గొర్రెలు దారి తప్పిపోతుంటే
తన కట్టె అడ్డం పెట్టి దాన్ని ఏం చేస్తాడు, సరైన దారిలో నడిపిస్తాడు. అలాగే ప్రభు కూడా కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తుంటాడంటే, మనము సెట్ అవ్వాలని, మనం దారి తప్పుతున్నామని, అందుకని మనల్ని ఏం చేస్తుంటాడంటే కొంచెం అనారోగ్యం తీసుకొని రావడం ద్వారా, లేకపోతే మన ఇంట్లో ఏదన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం తీసుకొని రావడం ద్వారా మనం ప్రభు దగ్గరికి వచ్చినట్టయితే, మన పాపాలను మనం ఒప్పుకున్నట్టయితే, ఎక్కడైతే తప్పిపోతున్నామో తెలియజేయ ప్రభువా అని ప్రభువును ఉపవాస ప్రార్థన ద్వారా, బైబిల్ ద్వారా, వాక్యం ద్వారా, ఆయన సేవకుల ద్వారా అడిగి కనుక్కున్నట్టయితే, మన తప్పులు మనం విడిచిపెట్టినట్లయితే, ప్రభువు కనికరం గల దేవుడు కాబట్టి ఆయన మనల్ని విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కొంచెము మేము అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం కాబట్టి డిస్టర్బెన్స్ వస్తుందండి. మమ్మల్ని అర్థం చేసుకొని ఈ వాక్యంలోని మీనింగ్, ఈ వాక్యంలో ప్రభు మాట్లాడుతుండగా వినండి. ఈ అపార్ట్మెంట్స్లో ఉన్నందుకు ఇది తప్పడం లేదు. అయితే ప్రభు అన్ని అనారోగ్యాలు, మళ్ళీ చెప్తున్నానండి, అన్ని అనారోగ్యాలు సతానిక్ కాదు. అది చాలామంది ఏం చేస్తుంటారంటే, ముఖ్యంగా మనం క్రిస్టియన్స్ని మన పాత అలవాట్లను బట్టి కొంచెం అనారోగ్యం కాగానే మనం ఏ మాంత్రికుని దగ్గరకు వెళ్ళడం, లేకపోతే ఏ తాయొత్తో తెచ్చి కట్టుకోవడం లాంటివి చేయడం, లేకపోతే దిష్టి తీసుకోవడం లాంటివి చేస్తుంటాము. ఇలాంటివి చేయడం ద్వారా ఇంకా శ్రమల పాలే అవుతాము, ఇంకా దేవుని దుఃఖపరిచి ఆయన కోపానికి గురైన వాళ్ళం అవుతాము. కాబట్టి ఫస్ట్ ఎప్పుడు ఏ అనారోగ్యం వచ్చినా మనం డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి, మందులు వాడాలి. కానీ అంతకంటే ముందు ప్రభువుతో మనము సమాధాన పడాలి. నువ్వు ఎప్పుడైతే ప్రభుతో సమాధాన పడతావో ఆ డాక్టర్ ఇచ్చే మెడిసిన్ నీకు పడుతుంది, నీకు పని చేస్తుంది. అది అక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే, మెడిసిన్ డాక్టర్స్ని ప్రభువే ఇచ్చాడు, కానీ ఆ మెడిసిన్ నీకు పని చేయడం లేదు. ఎన్ని వాడినా నీకు మెడిసిన్ పని చేయడం లేదు. నీ తిన్న ఆహారం నీకు జీర్ణం అవ్వడం లేదు. నీ ఆహారమే నీకు ఒక పాయిజన్గా మారిపోతుంది. అది ఏది తిన్నా నీకు అరగడం లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా యొద్దకు వచ్చి సమాధానపడు, నీ తప్పులు ఒప్పుకో, నేను నీ మెడిసిన్ని దీవిస్తాను, నీ ఆహారాన్ని దీవిస్తాను, నీ ఆహారాన్ని నీకు మెడిసిన్గా మారుస్తాను, నీ పానీయాన్ని నీకు మెడిసిన్గా మారుస్తాను. నువ్వు నీళ్ళు తాగినా అది నీకు మెడిసిన్గా మారిపోతుంది, నువ్వు ఆహారం తిన్నా అది నీకు మెడిసిన్గా మారిపోతుంది. నీ మందులో నీకు పని చేసేటట్టు నేను చేస్తాను. కాబట్టి నువ్వు ముందు నాతో సెట్గా నా దగ్గర వచ్చి సమాధానపడు, నీ తప్పులను తెలుసుకో. నువ్వు దారి తప్పుతున్నావు, నువ్వు అలా దారి తప్పితే నువ్వు నశించిపోతావు. నువ్వు సాతాను చేతిలో ఉంటే నీ రక్షణ పోతుంది, నువ్వు నరకానికి పోకూడదనే ప్రభువు నేను సెట్ చేస్తున్నాననే తెలియజేస్తున్నాడు. కాబట్టి 28వ అధ్యాయంలో నేను దీవెనలు చదవను, కానీ 28వ అధ్యాయంలో 22వ వచనంలో నుంచి మనకు 65వ వచనం వరకు ఉన్న అనారోగ్యాలను నేను కొన్ని చూపిస్తున్నాను. ప్రభువు ఈరోజు నాతో మాట్లాడుతుండగా నేను ఈ వాక్యాన్ని చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. 28వ అధ్యాయం 22వ వచనంలో క్షయరోగం అని ఉందండి. క్షయరోగం అంటే అసలు అది ఒక్కసారి వస్తే పోదని అంటారు. ఇప్పుడు మెడిసిన్ ఉన్నాయి, అందరు చాలా మటుకు హీల్ అవుతున్నారు. ఈ మెడిసిన్ ద్వారా హీల్ అవుతున్నారు, కానీ మళ్ళీ ఇది రిపీట్ అవుతూ ఉంటే ప్రభుతోటి సమాధాన పడండి. ఎందుకు ఈ అనారోగ్యం వచ్చింది, ఎక్కడ నేను తప్పిపోతున్నాను, ఏ శాపానికి నేను గురయ్యాను, లేకపోతే ఇది నా పాపమా, లేకపోతే నా జనరేషనల్, నా తల్లిదండ్రుల తప్పులా అని ప్రభుతో సమాధాన పడమని చెప్తున్నాడు. క్షయరోగం కూడా కర్స్ అండి, ఒక కర్సే అది. అలాగే జ్వరం, అప్పుడప్పుడు వస్తే జ్వరాలు పర్వాలేదండి. సంవత్సరానికి 2 సార్లు జ్వరాలు వచ్చినా, 3 సార్లు జ్వరాలు వచ్చినా అది హెల్దీ అని డాక్టర్స్ కూడా చెప్తారు. మనకు కొంచెం సిక్ కావాలి, సంవత్సరానికి ఒకసారి కోల్డ్ వస్తే కూడా మంచిదే అని అంటారు. కానీ జ్వరము 24 అవర్స్ జ్వరము, 365 డేస్ మీకు జ్వరం ఉన్నట్టయితే, మహాతాపం అంటే భయంకరమైన జ్వరాలు ఉన్నట్టయితే, ఇది ఏ చేతబడో అనుకొని ఏం చేస్తారంటే వెంటనే మనం ఏం చేస్తాము, ఏ తాయెత్తు కట్టుకోవడమో, లేకపోతే ఏ మంత్రగాన్ని ఇచ్చిన మంత్రం నీళ్ళు తాగడమో, లేకపోతే ఏదో దిష్టి తీయడమో, ఇలాంటివి సతాను పనులు చేస్తుంటాము. కాబట్టి ఇలా చేయకుండా మనం ప్రభుతో సమాధాన పడదాము. ఈ ఇంగ్లీష్లో వేస్టింగ్ డిసీజ్, క్షయరోగాన్ని వేస్టింగ్ డిసీజ్ అంటే మన శరీరాన్ని అది ఏం చేస్తుంది, వేస్ట్ చేస్తుంది. మన ఏ పార్ట్కి అయితే లంగ్ డిసీజ్ కానీ, లివర్ డిసీజ్ కానీ ఏది ఉంటే ఆ ఆర్గన్ ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దాన్ని వేస్టింగ్ డిసీజ్ అంటారు. ఈ వేస్టింగ్ డిసీజ్ గురించి ప్రభుతో సమాధాన పడ్డాం. నువ్వు ఒకవేళ మందులతో హీల్ అయినా కూడా నీ తప్పులు ఒప్పుకొని ప్రభుతో సమాధాన పడమని ప్రభు పేరిట మీకు విజ్ఞాపన చేస్తున్నాము. అలాగే ఫీవర్, జ్వరాలు,
అనేకమైన జ్వరాలు వస్తున్నాయి కదా. కాబట్టి వీటి గురించి సీజనల్ అనుకుంటాం మనం కొన్నిసార్లు. సీజనల్ రోగాలు వస్తుంటాయి పోతుంటాయి. అవి కాదు, రిపీటెడ్గా వచ్చేవి, మీకు ఎన్ని మందులు వేసినా తగ్గనివి. అలా ఉంటే మాత్రం ప్రభుతో సమాధాన పడండి అని ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇన్ఫ్లమేషన్, ఇప్పుడు ఈ వర్డ్ మనం ఎక్కువ వింటున్నాం. ఇప్పుడు చాలా పార్ట్స్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. మా ఫ్రెండ్కి ఒక ఆమె బోన్లో ఇన్ఫ్లమేషన్ వస్తుందంట, అక్కడ వాటర్ చేరిందంట. ఆ బోన్లో ఇన్ఫర్మేషన్ నుంచి అది ఏంటి, అది ఏం డిసీజో అని వాళ్ళే కనుక్కోలేకపోతున్నారంట. సో వాపు, మన పేగుల్లో వాపు ఉంటుంది, లేకపోతే మన బోన్లో వాపు ఉండడము, ఈ వాపు తొందరగా తగ్గకపోవడము, మన బాడీ ఇంకా దాన్ని వాపును అది తయారు చేయడము, లేకపోతే వాపు కలగడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నట్టయితే మీరు మెడిసిన్ తప్పకుండా వాడాలండి. అయితే అంతకంటే ముందుగా ప్రభుతో సమాధాన పడండి. ఎందుకంటే ఆ ఇన్ఫ్లమేషన్ అనే వర్డ్ బైబిల్లో ఉంది. మనకి వర్డ్స్ అన్నీ బైబిల్లో ఉన్నాయి. మనము గొప్ప దేవుని పిల్లలం అండి, మనము యేసయ్య పిల్లలం. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమిస్తాడు, శిక్షిస్తాడు కూడా. దేవుణ్ణి మనకు ఎలా చూపిస్తున్నారంటే ఈ చర్చెస్లో పాస్టర్లు కానీ వాళ్ళు కానీ, దేవుడు లవింగ్ గాడ్, ప్రేమగల దేవుడు. ఆయన మన కోసము చనిపోయాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీకు తెలియదు. ఇది లవింగ్ గాడ్, ఇది ఫర్గివింగ్ గాడ్ అని, క్షమించే దేవుడు అని మనల్ని అట్లా నడిపిస్తున్నారు. కానీ అది చాలా తప్పు. దేవుడు ఈ వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఆయన శిక్షించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. ఎందుకు మనల్ని శిక్షిస్తాడు? మనం రక్షణ పొందాం కదా, ఇంకా మనం నరకానికి వెళ్ళాం కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఎక్కడైతే పనిష్మెంట్, మనకు నరకంలో అయితే పనిష్మెంట్ దొరకదు, ఎందుకంటే మనం నరకానికి వెళ్ళాము, ఎందుకంటే మనం రక్షణ పొందాము. కాబట్టి దేవుడు మనల్ని ఇక్కడే శిక్షిస్తాడండి, ఇక్కడే సరి చేస్తుంటాడు. కాబట్టి మనం ప్రభుతో ఈ లోకంలో ఉన్నప్పుడే, ఎప్పుడైతే అనారోగ్యం ద్వారా కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా కానీ, ఏ ప్రాబ్లం ద్వారా కానీ వెళ్ళినా కూడా యూ హ్యావ్ టు టేక్ వరల్డ్లీ రెమెడీస్ తీసుకోవాల్సిందే. కానీ ఒక నిమిషం ప్రభు దగ్గరికి రండి. ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నేను ఎక్కడ తప్పిపోయాను, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అనారోగ్యం కానీ, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంట్లో నెమ్మది కానీ లేకపోవడం కానీ, ఇవన్నిటి కూడా ఏది కారణం? నా పాపం కారణమా? నా భార్యనా? నా పిల్లలు తప్పిపోతున్నారా? నా తల్లిదండ్రులు తప్పిపోయారా? నేను పోయే చర్చ్ బాగాలేదా? నా పాస్టర్ నుంచి ఇలా అవుతున్నదా? ఇలా కూడా ఉంటాయండి కొన్నిసార్లు. కాబట్టి మనము ప్రభు దగ్గరకు వచ్చి మన సిక్నెసెస్ గురించి అడిగి అక్కడి నుంచి మనం డెలివరెన్స్ పొందుకోవాలనే ప్రభు కోరుతున్నాడు. మందులు వాడొద్దని చెప్పడం లేదండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మందులు వాడాలి, కానీ ఆ మందులు పని చేయకపోవడానికి కారణం ప్రభు ఉండొచ్చు. కాబట్టి దేవునితో సమాధాన పడదాం. ఆ మెడిసిన్ మీకు బ్లెస్సింగ్గా మారేటట్టు, మీరు తినే ఆహారం మీకు బ్లెస్సింగ్గా మారేటట్టు, మీరు తాగే పానీయం, మీరు తాగే నీరు మీకు బ్లెస్సింగ్గా మారేటట్టు దేవునితో సమాధాన పడదాము. అలాగే 28వ అధ్యాయం 27వ వచనంలో బాయిల్స్ అని రాయబడి ఉంది, పుండ్లని కానీ. అయితే బాయిల్స్ కానీ ట్యూమర్స్ కొన్నిసార్లు క్యాన్సర్కి కూడా దారితీస్తాయండి. ఇంకా ఫెస్టరింగ్ సోర్స్ అంటే కుష్టు వ్యాధి, ఇచ్చింగ్, గజ్జి. కాబట్టి ఈ అనారోగ్యాలు కూడా బైబిల్లో మనకు రాయబడి ఉన్నాయండి. ఎవరైతే ఈ అనారోగ్యాలతో బాధపడుతున్నారో ఫస్ట్ కమ్ టు గాడ్, దేవునితో సమాధాన పడి మీరు మెడిసిన్ వాడండి. దేవుడు తప్పకుండా అనారోగ్యాల నుంచి విడుదల ఇస్తాడు. అలాగే 28వ అధ్యాయంలో 28వ వచనంలో మ్యాడ్నెస్, బ్లైండ్నెస్, కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ ఉంది అండి. ఇవి చాలా మటుకు మనకు ఎందుకు ఇంత పిచ్చిగా నేను చేస్తున్నాను అని కొన్నిసార్లు అనుకుంటుంటారు. లేకపోతే కొన్నిసార్లు బ్లైండ్నెస్, నా కళ్ళు ఎందుకో ఒక డిమ్ముగా అయిపోయాయి, కనిపించడం లేదు. అది అంటే ఆత్మీయ నేత్రాలు లేకపోవడం, అది కూడా ఒకసారి కారణం అవుతుందండి. మనకు దేవుడు మాట్లాడుతుంటే కూడా వినకపోవడం, హృదయం లేకపోవడం, దేవుడు చెప్తున్నా మనం వినలేకపోవడం, మన కళ్ళు ఎదుటే ఉంటుంది కానీ మనకు కనిపించకపోవడము. ఇంకా కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్, ఇది చేయాలా అది చేయాలా, ఏ దేవుని చిత్తం ఏముంటుంది. నేను ఎప్పుడు క్రాస్ రోడ్స్లో నిలబడి డబుల్ మైండెడ్ ఉంటాడండి. ఏ నిర్ణయం తీసుకోలేము మనం. నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి. మీకు ఎక్కడైతే నెమ్మది ఉంటుందో అది దేవుని చిత్తం అండి. మీకు నెమ్మది లేదు అంటే మీ మనసే మాట్లాడుతుంటుంది, అది దేవుని చిత్తము కాదు. దేవుడు అల్లరికి కర్త కాదు. అయితే అల్లరి అనే వర్డ్కి ఇంగ్లీష్లో కన్ఫ్యూజన్ అని ఉందండి. ప్రభు కన్ఫ్యూజన్ తీసుకున్నాడు, సాతాను కన్ఫ్యూజ్ చేస్తాడు. ఈ సాతానుకు ఈ అనారోగ్యాలకు కానీ, ఈ బ్లైండ్నెస్, ఈ మైండ్నెస్, ఇవన్నీ కూడా, లేకపోతే క్షయరోగం కానీ, ఈ బాయిల్స్, ట్యూమర్స్, ఇవన్నీ కూడా సాతాను చేత పంపబడ్డ
సిక్నెసెస్ అండి. యోబు జీవితంలో మనం చూస్తే ప్రభువు యోబును సిక్నెస్కి సాతానుకు అప్పగిస్తాడు. నువ్వు ఆయన ప్రాణం తీయొద్దు కానీ యూ కెన్ టెస్ట్ హిమ్ అని ఆయనను అప్పగిస్తాడు. అప్పుడు ఆయనకు ఒళ్ళంతా కురుపులు వచ్చేస్తాయి. అప్పుడు అనారోగ్యంలో ఆయన దేవుణ్ణి బతిమాలుకొని ప్రభువా నన్ను స్వస్థపరచు అని ఆయన విడుదల పొందుకుంటాడు. ఆయన ఏ పాపం చేయలేదండి, యోబు ఏ పాపం చేయలేదు, కానీ కొంచెం భయపడ్డాడు. ఆ భయం ద్వారా ఏమైందంటే నా క్షేమస్థితి నాకు ఉంటుందో లేదో అని ఎప్పుడు భయంలో ఉండి ఆయన ఎప్పుడు ప్రభును ప్లీజ్ చేయడంలో ఉండి ఫియర్కి ద్వారం తెరిచాడు కాబట్టి ఆ ఫియర్ ద్వారా సతానికి అప్పగింపబడి దేవుని చేతనే అప్పగింపబడి టెస్ట్ చేయబడి ఆ టెస్ట్లో గెలిచి ఆయన మళ్ళీ స్వస్థత కూడా పొందుకొని మళ్ళీ రెండింతలు ఆశీర్వాదము ఆయన పొందుకోవడము పిల్లల విషయంలో కానీ ఫైనాన్షియల్ విషయంలో కానీ మనం చూడడము జరుగుతుంది. కాబట్టి కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ కూడా దేవుడే మనల్ని సాతానుకు అప్పగించాడని మనం గ్రహించి మనము ప్రభుతో సమాధాన పడదాం. మన పాపాలను ఒప్పుకుంటే చాలు, మనకు విడుదల కలుగుతుందండి. మన మనము తప్పిపోయిన త్రోవలో మళ్ళీ మనం సెట్ అయితే చాలు, మళ్ళీ మనం ప్రభు దగ్గరికి వస్తే చాలు, మనం ఆ పాపాన్ని విడిచిపెడితే చాలు, మళ్ళీ మనం దేవుని దగ్గరికి వచ్చేస్తాము. దేవుడు ఎంత కృపామయుడు, కరుణామయుడు. ఆయన ఒక క్షణం కూడా ఆగడండి. ఆయన చూడండి, తప్పిపోయిన కుమారుడు వెతుకుంటూ వస్తే ఆయన ఎదురు చూస్తుంటాడు. అక్కడ చౌరస్తా మీద నిలబడి ఎప్పుడు నా కుమారుడు తిరిగి వస్తాడా అనేసి ఆయన చూస్తూ ఉంటాడు. కుమారుడు రాగానే ఎంత మురికిగా ఉంటే కూడా, ఎంత పందుల కొట్టంలో పనిచేస్తూ ఎన్నో రోజుల నుంచి ఆయన స్నానాలు లేకుండా భయంకరమైన దుర్వాసనతో ఉంటే కూడా పరిగెత్తిపోయి ఆయన పట్టుకొని హత్తుకొని నా కుమారుడు వచ్చాడు అని ఆయన క్షమించడం జరుగుతుంది. దేవుడు కూడా ఇంతేనండి. మనం తప్పిపోతే ప్రభు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దివారాత్రాలు చాచిన చేతులతోటి మన కోసం ఎదురు చూస్తుంటాడు. కాబట్టి అనారోగ్యాలను మనల్ని సతానుకు దేవుడే అప్పగించాడని మనం గ్రహించి మనము ఆయనతో సమాధాన పడితే ప్రభు తప్పకుండా మనకు విడుదలిస్తాడండి. తర్వాత 28వ అధ్యాయంలోనే 35వ వచనంలో నీస్ అండ్ లెగ్స్ విత్ పెయిన్ఫుల్ బాయిల్స్ అని ఉండండి. మోకాళ్ళలో ఇంకా కాళ్ళలో బాయిల్స్, కురుపులండి. ఈ పుండ్లు కానీ కురుపులు కానీ కొంతమందికి తగ్గవండి. ఇవి తగ్గకపోవడానికి కారణం కూడా అనారోగ్యమే ఉండొచ్చు. అయితే ప్రభుతో సమాధాన పడండి. తర్వాత చెడు పుండ్లు. ఈ చెడు పుండ్లు ఎక్కడి నుంచి అంట, టాప్ ఆఫ్ యువర్ హెడ్ టు సోల్ ఆఫ్ యువర్ ఫీట్, అడికాల నుంచి నడినెత్తి వరకు కూడా యోబులాగా చెడు పుండ్లు కొందరికి ఉంటాయి, అందరికీ ఉండవు, కొందరికి ఉంటాయి. అయితే ప్రభుతో సమాధాన పడదాము. ఎలాగైనా మనము విడుదల పొందుకోవాలన్నదే ప్రభు చిత్తము. దేవునితో దూరం ఉండి ఈ అనారోగ్యంతో బతకడం కాదు. ఈ అనారోగ్యం లైఫ్ లాంగ్ అంటే కొన్నిసార్లు ఈ లైఫ్ లాంగ్ ఈ మెడిసిన్ వాడాలండి అని కొన్నిసార్లు మనకు ప్రిస్క్రిప్షన్స్ వస్తూ ఉంటాయి. హోమియోకి వెళ్తుంటారు, కొన్నిసార్లు అలోపతికి వెళ్తుంటారు, కొన్నిసార్లు ఆయుర్వేదం వెళ్తుంటాయి. ఇవన్నీ కూడా తప్పనడం లేదు. కానీ రిపీటెడ్ సిక్నెసెస్ ఉంటే ప్రభుతో ఒక మాట సమాధాన పడితే మీకు మంచి జరుగుతుంది కదండి. మనం దేవుని బిడ్డలమే కదా, మనము విడుదల పొందుకోవాలన్నదే కదా ప్రభు చిత్తము. మనము ఆ మెడిసిన్ మనకు పని చేయాలన్నదే కదా ప్రభు చిత్తము. కాబట్టి మనం దేవునితో సమాధాన పడదాము. అలాగే 28వ అధ్యాయం 46వ వచనంలో నీ మీద నీ సంతానం మీద ఈ అనారోగ్యం ఉంటుంది అంటుంది. చూడండి, మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే బీపీ ఉందంటే మీ మదర్కి ఉందా, మీ ఫాదర్కి ఉందా, క్యాన్సర్ కోసం వెళ్తే మీ ఇంట్లో ఎవరికన్నా క్యాన్సర్ ఉందా, లేకపోతే డయాబెటిక్ పేషెంట్లు మీ మదర్ ఉందా, మీ ఫాదర్ ఉందా అంటే వాళ్ళే అడుగుతున్నారు. అంటే చెప్తున్నారు వాళ్ళు ఏమని, నీ బ్లడ్ లైన్లో ఉంది, ఇది నీ జనరేషన్లో ఉంది, నీ జనరేషన్ కర్స్. దాన్నే దేవుడు ఈ వాక్యంలో చెప్తున్నాడు. ఇది జనరేషనల్ కర్స్. ఇది కర్స్ అంటే శాపము. నీ మీద నీ సంతానం మీద, మన మీద ఉండొద్దండి, మన పిల్లల మీద ఉండొద్దు అన్నదే ప్రభు చిత్తము. మన పితరులు చేసిన పాపాలు, వీటిని జనరేషనల్ కర్సెస్ అంటారు. మన పితరులు తెలియక అప్పుడు రక్షణ లేక ఏ సాతానులను వాళ్ళు పూజించారో, ఎక్కడెక్కడైతే బలి అర్పణలు చేశారో, వాళ్ళకి తెలియకుండా ఎక్కడైతే తప్పిపోయారో అవి జనరేషనల్ కర్సెస్గా మారి వారి మీద నుంచి మన మీద నుంచి మన సంతానం మీదకి అనారోగ్యం పోతుంది. ఈ చైన్ మనం కట్ చేయొచ్చండి. ఈ చైన్ మనం కట్ చేయాలన్నదే ప్రభు చిత్తం. కాబట్టి దేవుడు మనకు చెప్పుచుండగా మన అనారోగ్యాన్ని కారణం ఏ జనరేషన్ కర్స్ ఉందో ప్రభుని అడిగి తెలుసుకోవాలి. ఒక ఫాస్టింగ్లో తెలుస్తుందండి. మీరు ప్రార్థించాలా, ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉండాలి.
ప్రభుని అడగాలి, దేవా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. లేకుంటే నీ సేవకుల ద్వారా ప్రవక్తలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ పాపం నా మీద ఉంది, ఏ అనారోగ్యం నా మీద ఉంది, నేను ఎక్కడ సమాధానం పడతలేను. చూడండి బైబిల్ గ్రంథంలో, నేను వీరి మీద నా ఉగ్రతను కుమ్మరించకుండానట్లు ఆ బండ సందుల్లో నిలబడే వారి కోసం నేను చూస్తున్నాను అంటున్నాడు. బండ సందుల్లో ఎవరు నిలబడాలి? మన జనరేషన్కి మనమే నిలబడాలి. ఆ బండ సందుల్లో మనమే నిలబడాలి. దానియేలు వలె ఇశ్రాయేల్ కోసము, దానియేలు 9వ అధ్యాయంలో ఇశ్రాయేల్ కోసము ఉపవాసం నేను ప్రార్థిస్తున్నాను. ఇశ్రాయేల్ మొత్తం కోసము ఆయన ఒక్కడే నిలబడి ప్రార్థిస్తున్నాడు. ఒక్కడే నిలబడి ప్రార్థిస్తూ ఫాస్టింగ్ ఉంటూ ఏమంటున్నాడు? నా పాపాలు, నా జనరేషన్ పాప, నా పితరుల పాపాలు నేను ఒప్పుకుంటున్నా దేవా, మమ్మల్ని క్షమించి ఇశ్రాయేళ్లను ఈ దుష్ట స్లేవరీ నుంచి, ఈ దాసత్వం నుంచి, ఈ దుష్ట రాజు నుంచి విడిపించి మాకు విడుదల, స్వాతంత్రం ఇయ్యమని ఆయన ప్రార్థిస్తున్నాడు. అలాంటి దానియేలు కోసము, ఏలియాల కోసం ప్రభు చూస్తున్నాడు. ఆ ఏలియావు నువ్వే, ఆ దానియేలువు నువ్వే. నీ జనరేషన్స్ కోసం, నీ పాపాల కోసం, నీ పితరుల పాపాల కోసం నీవే నిలబడాలి, నీవే ఒప్పుకోవాలి. ఒక్కరి కోసం చూస్తున్నాడు, ఒక్కరి కోసమే చూస్తున్నాడు. అందరూ రండి అనట్లేదు, వాళ్ళందరూ రాలేకపోతున్నారు కాబట్టి నీవు వచ్చి నిలబడి దేవునితో, దేవా నేను ఒప్పుకుంటున్నా ప్రభువా, తెలిసి తెలియక మేము తప్పిపోయినాము, నా పితరులను క్షమించు, నన్ను క్షమించు, నా జనరేషన్స్ని కూడా క్షమించి నా పితరులను, నన్ను జనరేషన్ కర్సెస్ నుంచి విడిపించమని బతిమలాడుకుంటున్నామని మనం ప్రార్థన చేస్తే, చూడండి మన పితరుడైన ఆదాము కూడా తప్పిపోయాడు. మనం ఆదాము పాపాలు కూడా ఒప్పుకోవాలి. అక్కడి నుంచి మన జనరేషన్ కర్స్లో, మన జనరేషన్ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరి పాపాన్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మనకు శిలువ పైన మనకు విడుదల ఇచ్చాడు. ప్రతి పాపాన్ని ఆయన శిలువ పైన మేకులతో కొట్టేశాడు. వాటిని మనం ఒప్పుకోవాలి, మనం అంగీకరించాలి. దేవా నీ సన్నిధికి వస్తున్నాను, నన్ను కూడా రక్తంలో క్షమించు, నా పితరులను కూడా క్షమించు, నా జనరేషన్స్ని కూడా క్షమించు అని మనం ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా మనకు స్వస్థతని ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు. అలాగే తెగుళ్ళు 28వ అధ్యాయము 59వ వచనంలో తెగుళ్ళ గురించి, చెడ్డ రోగంల గురించి వచ్చింది. ఇక్కడ ఈ వర్డ్ తెగుళ్ళు అంటే కొన్నిసార్లు కరోనా, చూడండి మనకు కరోనా వచ్చి మొత్తం ప్రపంచమంతా కుతలమైపోయింది. ఎంతో మంది మనము చనిపోవడం చూసాము. ఈ తెగుళ్ళు కూడా మన శాపాలను బట్టి, మన పాపాలను బట్టి ప్రభువు మన క్లెన్జింగ్ కోసం పంపుతాడు. కాబట్టి ఈ అనారోగ్యంలో కూడా మన తప్పులను ఒప్పుకుందాం. ఈ చెడ్డ రోగాలు మనకు రాకుండా, మన జనరేషన్స్కి ఇలాంటి కర్సెస్ రాకుండా, ఇంకా మన జీవితంలో మనం ఇలాంటివి చూడకుండానట్లు దేవుణ్ణి బతిమలాడుకుందాము. అలాగే 28వ అధ్యాయము 61వ వచనంలో కొన్ని రోగాలు, ఈ బైబిల్లో, ఈ గ్రంథంలో వ్రాయబడిన రోగాలు కూడా మీ మీదకి వస్తాయని ఉంది. అయితే ఈ గ్రంథంలో రాసినప్పటికీ క్యాన్సర్ అనే వర్డ్ లేదండి, లేకపోతే ఇంకా కొన్ని కరోనా అంటే వర్డ్స్ లేవు. కానీ ఆ వర్డ్స్ లేకున్నా వాటిని నేను పంపుతాను. ఎందుకంటే ఇది రాయబడి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. అప్పటికి కరోనా లేదు కానీ ఇంకేవో రోగాలు ఉండొచ్చు, అప్పుడు క్యాన్సర్ లేదు కానీ దాన్ని రాచపుండు అనేది ఉండొచ్చు. కాబట్టి ఇందులో రాయబడిన రోగాలు లేవు కాబట్టి నేను ప్రార్థన చేయలేనని సాతాను మనల్ని డిసప్పాయింట్ చేస్తుంటాడు. కానీ చూడండి, ఏ అనారోగ్యం అయితే వ్రాయబడలేదో వాటిని కూడా నీ మీదకి పంపిస్తాను అంటున్నాడు. కాబట్టి మన తప్పులను మనం ఒప్పుకోవాల్సిందే, మనం ప్రభుతో సమాధాన పడాల్సిందే, మనం విడుదల కూడా పొందుకోవాలన్నదే ప్రభు చిత్తం. అలాగే 28వ అధ్యాయము 65వ వచనంలో నో రిపోజ్ అని ఉందండి. ఇంగ్లీష్ బైబిల్లో నో రిపోజ్, తెలుగులో నెమ్మది లేకపోవడం. చాలామందికి నెమ్మది లేదు. నో రెస్టింగ్ ప్లేస్. ఆఫీస్కి వెళ్ళినా రెస్ట్ లేదు, ఇంట్లో ఉన్న రెస్ట్ లేదు, ఎక్కడన్నా తిరిగి వస్తామన్నా రెస్ట్ లేదు. రెస్ట్లెస్నెస్ అనేది కూడా ప్రభు నుంచే పంపబడుతుంది. నో రెపోజ్ అంటే నెమ్మది లేకపోవడం, హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. శాంతి సమాధానం కోసం మనుషులు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, దేశాలు పట్టుకొని తిరుగుతున్నారు, ఆశ్రమాల్లో జాయిన్ అవుతున్నారు. నెమ్మది లేదు. తినడానికి తిండి ఉన్నా నెమ్మది లేదు, డబ్బులున్నాయి నెమ్మది లేదు, పెద్ద ఇండ్లు ఉన్నాయి నెమ్మది లేదు, కార్లు బంగ్లాలు ఉన్నాయి నెమ్మది లేదు, ఆరోగ్యం ఉంది కానీ నెమ్మది లేదు, మానసిక సమస్యలతో బాధపడుచున్నారు, మనస్సుకు శాంతి లేదు. యాంగ్షియస్ మైండ్ అని కూడా ఉందండి. యాంగ్షియస్ మైండ్ చూడండి, యాంగ్జైటీ. డాక్టర్లు ఏమంటున్నారు? ఎందుకు ఇంత యాంగ్షియస్ అవుతున్నారు? మీరు యాంగ్షియస్నెస్ నుంచి మీకు గట్ ప్రాబ్లం అవుతుంది,
మీ కడుపులో తొందర అవుతుంది, లేకపోతే కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్కి కూడా యాంగ్జైటీ కారణం, స్ట్రెస్ కారణం అంటున్నారు. తగ్గించుకోండి అని చాలామంది యోగాలకు వెళ్తున్నారు, వాకింగ్కి వెళ్తున్నారు, అడవుల్లోకి పోయి బర్డ్ వాచింగ్ చేస్తున్నారు, సైక్లింగ్ చేస్తున్నారు. ఎక్కడ నెమ్మది దొరకడం లేదు. ప్రభు దగ్గర నెమ్మది ఎందుకు నెమ్మది లేదంటే ఎందుకంటే నువ్వు దేవునితో సమాధాన పడితేనే నీకు నెమ్మది. ప్రభువు ఇచ్చే నెమ్మది నీకు కావాలంటే దేవునితో సమాధాన పడాల్సిందే. ఇందులో తెలుగులో మాత్రం నేత్ర క్షీణత మనోవేదన అని వ్రాయబడి ఉన్నది. కళ్ళు చూస్తున్నాయి, టీవీ ఎంతసేపు చూస్తున్నావు, ఫోన్ ఎంతసేపు చూస్తున్నావు, నీకు నెమ్మది లేదు. వేదన మనోవేదన. మనుషులతో సమాధానం లేదు, అత్త కోడలికి సమాధానం లేదు, తల్లి బిడ్డకు సమాధానం లేదు, ఆఫీస్లో, స్కూల్స్లో, పనిచేసే ప్లేసెస్లో సమాధానం లేదు, నెమ్మది లేదు. కాబట్టి వీటన్నిటికీ కారణం ప్రభువు ఇచ్చే నెమ్మది లేకపోవడం, ప్రభుతో సమాధాన పడకపోవడం. కాబట్టి ప్రభుతో సమాధాన పడదాము, ఆయన చేత నెమ్మది పొందుకుందాము. అలాగే 28వ అధ్యాయం 66వ వచనంలో ఫియర్ ఉందండి. ఫియర్, భయం. చాలా మటుకు ఈ ఫియర్ అనేది చేతబడి నుంచి వస్తుంది అంటారు. ప్రాణ భయం, కూర్చుంటే భయం, నిలబడితే భయం, ఒక దగ్గర నెమ్మది లేకపోవడం, ఫియర్. రేయింబగలు భయం, రాత్రి భయమే, పగలు భయమే, పడుకుందామన్న భయమే, లేచి ఉందామన్న భయమే. ఫియర్ ఇన్ హార్ట్. చూడండి, మీ హృదయంలోనే భయం ఉంది. ఈ భయం ఎవరు పంపిస్తున్నారు? రాత్రి పగలు భయం. మనం ఏమనుకుంటామంటే చేతబడి ఉంది అందుకే భయం అవుతుంది. లేదు, దేవుడే భయాన్ని పంపిస్తాడంటే. భయం అనేది ప్రభువు నుంచే వస్తుంది. ఆయన నామన ప్రతి మోకాలు వంగాల అంటే ఆయన చేతిలో ఇవన్నీ ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలన్నిటిని మనపై ప్రయోగిస్తున్నాడు. కొన్ని రకాల పాపాలకు కొన్ని రకాల ఆయుధాలు వస్తుంటాయి ప్రభు చేతి నుంచి. మనం చేతబడి చేసిందేమో అని ఉరికిపోయి మనం ఏదో చేసుకొని ఇంకా సమస్యను జటిలం చేసుకునే కంటే ఉరికి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, దేవా క్షమించు, దేవా యేసయ్య నన్ను మన్నించు, నా ఫియర్ని తొలగించు, ఈ రాత్రి పగలు ఈ భయంతో నేను బ్రతకలేను, ప్రాణ భయంతో నేను బ్రతకలేను అని మనము దేవుని అడుక్కోవాలంట. చూడండి, మనము భయపడి ఏమనుకుంటామంట, ఎప్పుడు రాత్రి అవుతుందా ప్రభువా, ఈ పగలంతా భయం అని. మళ్ళీ రాత్రి వస్తే ఎప్పుడు పగలవుతుందా ప్రభువా అంటే మనం ప్రజెంట్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాము. మనం దేవుడిచ్చే పగల్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాము, రాత్రిని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అంటే ఏంటి? ఆ భయం మనల్ని కిందికి మీదికి చేసేస్తుంది. కాబట్టి మనం ఈ భయంని ప్రభువు పంపితే దీన్ని తొలగించు దేవా. ఆయన ఓపెన్ చేసిన డోర్స్ ఆయన మాత్రమే క్లోజ్ చేస్తాడండి. మనము ఎవ్వరు మనకు సహాయం చేయలేరు. ఏ తాంత్రిక శక్తులు మనకు సహాయం చేయలేవు, ఏ మందులు మనకు పని చేయవు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలా? ప్రభుతో సమాధాన పడితే నీ మందులు పనిచేస్తాయండి. ప్రభుతో సమాధాన పడితే నీ ఆహారం నీకు సమాధానం దయచేస్తుంది, నీకు ఫియర్ తొలగిస్తుంది, నీవు తాగే వాటర్ నీకు హెల్ప్ చేస్తుంది, నీ కుటుంబ సభ్యులు నీకు నెమ్మది ఇవ్వడానికి కారణంగా మారుతారు. కాబట్టి నువ్వు ప్రభుతో సమాధాన పడాలి. అలాగే ఇంకా మనము 29వ అధ్యాయానికి వచ్చినప్పుడు చూడండి, డివైన్ ప్రొవిజన్ అంటే దేవుడు ఇజ్రాయెల్ను 40 ఏండ్లు అరణ్యంలో విల్డర్నెస్లో నడిపించాడు. విల్డర్నెస్లో వాళ్ళకు వంటలు లేవు, వార్పులు లేవు, వాళ్ళకు పని లేదు. వాళ్ళకు ఎంత నెమ్మదంటే చూడండి, వాళ్ళకు మన్నా ఇచ్చిండు ప్రభు. 40 సంవత్సరాలు వాళ్ళు మన్నానే తిన్నారు. వాళ్ళకు విసుకొచ్చినా కూడా మన్నానే తిన్నారు. మన్నానే రొట్టెల్లా చేసుకున్నారంట, మన్నానే కాల్చుకొని తిన్నారంట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మన్నానే తిన్నారు. తిండి కోసం వాళ్ళు కష్టపడలేదండి. మనం ఈరోజు ఎంత తిప్పలు పడుతున్నాం. పగలు 6 గంటలకు లేచి ప్రయాణాలు చేసిపోయి రాత్రి 12 వరకు అక్కడ ఆఫీస్లో పిచ్చి లేపుకొని మనము ఇంటికి రావడం, ఇంటికి వచ్చినాక నెమ్మది లేకుండా నిద్ర కూడా పోవడానికి మనకు అసలు టైం ఉండట్లేదు. కాబట్టి దేవుడిచ్చే మన్నా చూడండి, డివైన్ ప్రొవిజన్. ఆయన నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఆహారం ఇస్తున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు, వాక్యంలో ఉంది. కాబట్టి వారిని మన్నాతో పోషించాడు. మనం కూడా ఈ డివైన్ ప్రొవిజన్ అడగాలి. అట్లా అంటే పని చేయకుండా అందరము డివైన్ ప్రొవిజన్ పొందుకుందామా? అది కాదు. ప్రభువులు మనం చేసే కష్టం మనకు నిలబడాలి. మన ఫైనాన్సెస్ మనకు బ్లెస్ కావాలా. ఈ అధ్యాయం 28 అధ్యాయంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, కానీ నేను వాటిని తీసుకోలేదు ఈసారికి. ఓన్లీ హెల్త్ ఇష్యూస్నే తీసుకున్నాను. అయితే మన్నా తిన్నాక వీళ్ళకు ఎంత ఆరోగ్యం అంట అండి, ఒక్కరు కూడా సిక్ కాలేదంట. చూడండి, చాలా తక్కువ సిక్నెసెస్.
ఎంతో తక్కువ సిక్నెసెస్. అంటే వాళ్ళు డివైన్ దేవదూతల ఆహారం తిన్నారంట వాళ్ళు. అంటే మన ఆహారాన్ని ప్రభు మనకు బ్లెస్ చేయాలి, మన్నాగా మార్చాలి. మన ఆహారాన్ని మనకు మన్నాగా మార్చాలి. మనకు ఇంకా ఏ మెడిసిన్ అవసరం లేదు. మనం తింటే అన్నమే మనకు మెడిసిన్, మనం తినే కూరనే మనకు మెడిసిన్, మనం తినే పప్పే మనకు మెడిసిన్. కొంతమంది చూడండి, వెనుకటి తరం వాళ్ళు ఏ మందులు వాడడం, మేము అన్నం తింటాం చాలు అంటారు. వాళ్ళు మంచిగా తింటారు, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, మంచి పని చేసుకుంటారు. అది డివైన్ ప్రొవిజన్, డివైన్ హెల్త్. అలాంటి హెల్త్ ప్రభువు విల్డర్నెస్లో ఇచ్చాడు, అంటే అరణ్యంలో ఇచ్చాడు వాళ్ళకు. ఐగుప్తులో వాళ్ళు ఎంతో కష్టపడ్డారు కదా, స్లేవ్స్ కదా వాళ్ళు. ఎన్ని తిప్పలు పడ్డారంటే అన్ని తిప్పలు పడ్డారు. ఫరో రాజు చేతిలో వాళ్ళు నరకం చూశారు. అయితే వాళ్ళు అరణ్యంలో రెస్ట్ అన్నట్టు వాళ్ళకి, ఇక 40 ఏళ్ళు రెస్ట్. వాళ్ళకు రెస్టింగ్ ప్లేస్లో వాళ్ళు మన్నా తింటూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా వాళ్ళ చెప్పులు కాళ్ళు పాతగిలలేదంట. వాళ్ళు నడిచిండ్రు అరణ్యంలో 40 ఏళ్ళు. ఒక దగ్గర ఉన్నారా? ఈ ప్లేస్ అయిపోతే ఆ ప్లేసు, ఆ ప్లేస్ అయితే ఈ ప్లేసు. ప్రభు పగలు మేఘస్తంభము, మధ్యాహ్నం రాత్రి అగ్నిస్తంభము. ఆయన వాళ్ళని నడిపిస్తూ పోతూ ఉంటే వాళ్ళు నడుస్తూ వెళ్ళిపోయారు. వాళ్ళు పోయినంతసేపు వాళ్ళు ఎక్కడ వెళ్ళినా 40 ఏళ్ళు వాళ్ళు మన్నా తినుకుంటూనే ఉన్నారు. ఆ డివైన్ స్ట్రెంగ్త్, దేవదూతల ఆహారం తిన్నారు. వాళ్ళకు డివైన్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, వాళ్ళకు ఆత్మలో నెమ్మది, శరీరంలో ఆరోగ్యము. వారికి ఎంత బ్లెస్సింగ్ అంటే వాళ్ళు విల్డర్నెస్ అని ఏడ్చారు, కానీ అది వాళ్ళకి మోస్ట్ బ్లెస్సడ్ ప్లేస్ అన్నట్టు అది. ఇంకా వాళ్ళ బట్టలు ఒంటి మీద పాతగిల్లలేదంట. బట్టలు కూడా చూడండి, వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా అవి కొత్త వాటిలాగా. 40 ఏళ్ళు ఒక డ్రెస్ కుట్టిస్తే 40 ఏళ్ళు వస్తుందా మనకు? 2 సంవత్సరాలు వస్తే ఎంత కష్టమో. మన వాషింగ్ మిషన్లలో అవి చీకి చింతపండు అయిపోతున్నాయి బట్టలు కదా. కానీ వాళ్ళకి ఎంత బ్లెస్సింగ్ చూడండి. అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు, ఆత్మీయ ఆరోగ్యపరమైన బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు, ఆహారం బ్లెస్సింగ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళకి డబ్బే అవసరం లేదు, వాళ్ళు ఎంత మంచిగా ఎంజాయ్ చేశారు కదా. అట్లాంటి బ్లెస్సింగ్ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. ప్రభుతో నువ్వు సమాధాన పడితే నాకు ఏమవుతుంది అని అడుగుతున్నావు కదా. ఏమవుతుందంటే ప్రభువు ఆయన నీ పరిస్థితిని మారుస్తాడు, ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు. కాబట్టి వాళ్ళు 6వ అధ్యాయంలో, అదే 29వ అధ్యాయము 6వ వచనంలో చూడండి, వాళ్ళు నో చపాతి, నో రైస్, నో జొన్న రొట్టె, అవేం తినలే. వాళ్ళు ఓన్లీ మన్నానే తిన్నారు, ఇంకేం తినలేదంట. నో వైన్. చూడండి, తాగుబోతులు వినాలి ఈ మాట. వాళ్ళ ఏమి తాగలేదంట. ఫర్మెంటెడ్ ఏది వాళ్ళ నోట్లోకి పోలేదు, ద్రాక్షారసం పోలేదంట, ఏ వైన్ కూడా వాళ్ళు తాగలేదంట. అంటే అక్కడ వాళ్ళు పాపం లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఉంది. అది గుర్తించాలి మనం. మనం కూడా అరణ్యంలో పోదాము, మంచిగా మన తిందామంటే కుదరదు అది. మనం ఎప్పుడైతే పాపం లేకుండా, మనం ఎప్పుడైతే శాపం లేకుండా మనం బ్రతుకుతామో దేవుడు అప్పుడు ఇవి డివైన్ ప్రొవిజన్ మనకు, మన ఫ్యామిలీస్కి ఇస్తారు. చూడండి, ఇంట్లో మగవారు తాగుబోతులైతే ఇల్లంతా శాపంతో నిండిపోతుంది. సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, మీకు ఆరోగ్యం ఉండదు, మిమ్మల్ని బట్టి ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం ఉండదు. డిప్రెషన్లోకి, యాంగ్జైటీలోకి, ఫియర్, మిమ్మల్ని చూస్తేనే భయపడే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి తాగుడు చూడండి, అక్కడ త్రాగుడు లేదు. ఇక్కడ మనకు చూడండి, ఇప్పుడు బెల్ట్ షాపులు, మన ప్రతి షాపు లేని గల్లీ లేదు మనకి ఇప్పుడు కదా. అట్లా ఇంత పాపం ఉంది కాబట్టి ఇంత సాతాను మనం ఈ దేవుడు ఈ అనారోగ్యాలకు అప్పగిస్తున్నాడు. మనం ఎప్పుడైతే మన అధికారులు మనకి ఎప్పుడైతే మంచి వాతావరణాన్ని కల్పిస్తారో అప్పుడు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి మన అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలి, మంచి రూలర్ కోసం మనం ప్రార్థన చేయాలి. మంచి అధికారులు, మనల్ని తాగుడుకు అప్పగించే అధికారులు కాదు, మనల్ని పనికి అప్పగించే అధికారులు, మనకు పని చూపించే అధికారులు, మనకు నెమ్మదినిచ్చే అధికారులు మన కోసం దయచేయి ప్రభువా అని మనము అడగాలంట. చూడండి, ఇంకా మనము 30వ అధ్యాయంలోకి వెళ్తే, ఇఫ్ యూ కమ్ బ్యాక్, నువ్వు నా దగ్గరికి వస్తే నేను ఏం చేస్తాను, ఇది కూడా చెప్తున్నాడు. 3 అధ్యాయాలు మనం చూస్తున్నాము, 4 అధ్యాయాలు మనం చూస్తున్నాం. 27లో కర్సెస్ ఉన్నాయి, ఏం చేస్తే ఏ శాపం వస్తుందో ఉంది. 28వ అధ్యాయంలో క్లియర్గా అనారోగ్యాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 29వ అధ్యాయంలో దేవుడు విల్డర్నెస్లో నేను ఏమేమి చేశానో చెప్తున్నాడు. ఆల్రెడీ నేను చేశాను అవన్నీ చెప్తూ 30వ అధ్యాయంలో నేనేం చేయబోతాను, నువ్వు నా దగ్గరకు వస్తే నేను ఏం చేస్తాను నేను 30వ అధ్యాయంలో 9-10 అధ్యాయాలు వర్సెస్ చూస్తే బ్లెస్సింగ్ ఇన్ ఎవ్రీథింగ్, నువ్వు చేసే ప్రతి
ప్రతి పనిని నువ్వు ఇంటిలో దీవింపబడతావు, బయట దీవింపబడతావు. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, స్పిరిచువల్, హీలింగ్, హెల్త్ బ్లెస్సింగ్స్, మీకు అన్ని రకాల ఫ్యామిలీ బ్లెస్సింగ్స్, మంచి చర్చెస్, మంచి కుటుంబాలను, మీకు మంచి భాగస్వాములను, పిల్లల ద్వారా అశాంతి, సమాధానం లేకుండా ఉంటారు. అదంతటి కారణము మనం ప్రభుతో సమాధాన పడకపోవడమే. చాలామంది పిల్లలు బాగా విసిగిస్తుంటారు, కానీ దేవుడు వాళ్ళని వాడుకుంటూ మిమ్మల్ని సెట్ చేస్తుంటాడు. కాబట్టి ఏం చేయాలా? దేవునితో సమాధాన పడాలా. తర్వాత 15 to 16 వర్సెస్లో లైఫ్ అండ్ డెత్, మీ ముందు ఏం పెడతాడంట? లైఫ్ అండ్ డెత్ పెడతాడంట. చూడండి, జీవము, మేలు, మరణము, కీడు, మీరు ఏది చూస్ చేసుకుంటే అది మీకు ఇస్తా అంటున్నాడు. మరణం కీడుని చూస్ చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు. నేను తాగుబోతులానే చనిపోతా అంటే వాళ్ళకు దేవుడు అదే ఇస్తాడు. నువ్వు మరణంని, కీడును ఎన్నుకున్నాక నీకు లైఫ్ దొరకదు. కాబట్టి నువ్వు ఏది ఎన్నుకుంటున్నావు? నేను తాగుడు వదిలిపెడతా, వ్యభిచారం వదిలిపెడతా, నేను అబద్ధాలను వదిలిపెడతా, నేను నా తల్లిదండ్రులను గౌరవిస్తా, నా పొరుగు వారిని ప్రేమిస్తా, నేను మేలును, జీవాన్ని కోరుకుంటా అని కోరుకుంటే ప్రభువు నువ్వు చేత కాకుండా నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఇవన్నీ చేయలేని దేవా అంటే ఎస్, మనం ఇవన్నీ చేయలేము, కానీ ప్రభు సహాయంతో మనము చేయగలము. కాబట్టి ప్రభు సహాయం పొందుకుందాము. మనం ఈ దీవెన ఆశీర్వాదాలన్నీ పొందుకుందాము, ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడైన దేవా, ఎంతో మంచి వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు, నీకే స్తోత్రం, వందనాలు. దేవా, నీ సన్నిధికి వస్తుండగా నీ గొప్ప కృపలో భద్రపరచండి. దేవా నాయన తండ్రి యేసయ్య, నాయన మా పితరులు కానీ మేము కానీ జనరేషన్ కర్సెస్లో ఉన్నట్టయితే, అనారోగ్యం బారిపడి తండ్రి విడుదల లేకుండా ఉన్నట్టయితే ప్రభు ముందుగా మీతో సమాధాన పడుతున్నాము. మా ప్రతి పాపం, ప్రతి దోషం నీ రక్తంలో కడిగి పవిత్రపరిచి ఆ సిలువలో మమ్మలను క్షమించమని బతిలాడుకుంటున్నాము తండ్రి. నాయన విడుదల దయచేయమని వేడుకొంచున్నాము. అలాగే ప్రభా నాయన తండ్రి యేసయ్య, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని వేడుకొంచున్నాము ప్రభా. అలాగే నాయన తండ్రి, మేము జీవాన్ని, మేలును కోరుకుంటున్నాం ప్రభువా. నీతో సమాధానం దయచేయండి. ప్రతి అనారోగ్యం నుంచి, భయం నుంచి, యాంగ్జైటీ నుంచి, వేదన నుంచి ప్రభువా తండ్రి, చెడు అలవాట్ల నుంచి మాకు విడుదల అనుగ్రహించమని తండ్రి నాయన నువ్వే మహిమ పొందుమని యేసుక్రీస్తు పేరిట మీకు ఎంత వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.